హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను మన హైదరాబాదులోని బొటానికల్ గార్డెన్. ఇది కొండాపూర్లో ఉందండి. మనకి సికింద్రాబాద్ నుండి వచ్చేవారికి కనుక 10H బస్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. వీకెండ్స్లో మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ISO సర్టిఫైడ్ బొటానికల్ గార్డెన్. 120 ఏకర్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. చాలా గ్రీనరీతో, చాలా చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు కూడా ఈ గార్డెన్ చూడడానికి చాలా బెస్ట్ ఉంటుందని నా ఒపీనియన్ అండి. ఒకసారి మనకి చూస్తే కనుక ఇక్కడ టికెట్ చూడవచ్చు. అడల్ట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే చైల్డ్కి అయితే కనుక 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ వాకర్ చేసేవారికి లేదా అక్కడ జిమ్ చేసుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. పెద్దవారు నడవలేకుంటే వాళ్ళకి స్పెషల్గా వెహికల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎక్కేసి మనం గార్డెన్ అంతా చుట్టూ తిరిగి చూడవచ్చు. ఇక్కడ చూడండి జిరాఫీ ఎంత చాలా బాగా చేశారో. ఇలా మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనము కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వెదురు కుటీరం అని మనకు కనిపిస్తుంది. ఇది అడ్మిన్ బిల్డింగ్గా చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్కి పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జాగ్రత్తల గురించి చెప్తున్నారండి. చాలా బాగుంది. అలా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నట్లయితే కనుక మనకి లెఫ్ట్లో శాంతివనం అని ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క నెమళ్ళు ఎంత బాగా తిరుగుతున్నాయో. చాలామంది సందర్శకులు వస్తారు. వాళ్ళని చూస్తూ కూడా ఇవి భయపడకుండా చాలా హ్యాపీగా ఇక్కడ అవి తిరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. మనం కూడా ఈ నెమళ్ళను చూసుకుంటూ ఈ గార్డెన్ అందాలను చూసుకుంటూ మన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా వీకెండ్స్లో స్పెండ్ చేయొచ్చు. చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లను చూస్తూ ఈ నెమ్మలు చూస్తూ పక్షులు కూడా చాలా ఉంటాయండి. ఆ పక్షులతో స్పెండ్ చేసుకుంటూ మనం ఇక్కడ మన యొక్క టైం అనేది స్పెండ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఏవో చెట్లు పెట్టారు. ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా ఇంత బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే వరకు కూడా. వెళ్ళిన తర్వాతకి అక్కడ ఎంతసేపు టైం స్పెండ్ చేశానో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే కనుక ఇది రెయిన్బో గార్డెన్ అంటారండి. ఈ గార్డెన్ మనకి గ్రీనరీతో అలా రెయిన్బో షేప్లో చాలా చక్కగా చేసి పెట్టారు. ఈ గార్డెన్ చూడడానికి చాలా గ్రీనరీతో చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అది నిజంగా రెయిన్బో లాగానే మనకి మేక్ చేసి పెట్టారండి. అదేవిధంగా మనము గార్డెన్ లోపలికి వచ్చాక ఇక్కడ గౌతమ్ బుద్ధుడి స్టాచ్యూ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది అని చెప్పవచ్చు. ఆ స్టాచ్యూ అనేది హ్యాపీగా ఆ గార్డెన్లో అలా కూర్చొని చాలా బాగా చేశారు. ఇది బోటింగ్ ఏరియా అండి. మీరు బోటింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఏరియాలో మీరు బోటింగ్ చేయవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఇలా ఒక ట్రీకి పక్షులు వచ్చి ఆగినట్లుగా చాలా భలేగా చేశారండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఇక్కడ టాటాయిస్తోని ఒక జిమ్ను రెడీ చేసి పెట్టారు. ఈ జిమ్లో మీరు ఎక్సర్సైజ్ మార్నింగ్ చేసుకోవాలనుకునేవారు ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ గార్డెన్ చూడండి. ఈ గార్డెన్ కూడా చాలా అద్భుతంగా చాలా గ్రీనరీతో ఇలా నీట్గా చేసి పెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ మీకు ఎలిఫెంట్స్, అలాగే వాటి అటు టాటాయిస్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కనువిందు వచ్చేస్తాయండి. ఇక్కడ మనము బోర్డు పైన చూడవచ్చు ఇది ఎంత పెద్దగా ఉంది గార్డెన్ అనేది, ఎటు నుంచి ఎటు వెళ్ళొచ్చు అనేది క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. మీరు మీ పిల్లలతో కనుక ఈ యొక్క గార్డెన్ని విజిట్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్స్, అవి చిన్న చిన్న లేకులు, ఆ యొక్క ట్రీస్ గ్రీన్ కలర్లో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో ఆ ట్రీస్. ఇక్కడ మనకి
ఈ జింకలతోని ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది చాలా బాగా రెడీ చేసి పెట్టారండి. ఈ గార్డెన్లో ఇవన్నీ కూడా ఆ ఎలిఫెంట్స్, ఆ తాబేలు, ఈ జింకలు అండ్ చూస్తే కనుక మనకి ఇట్లా ఈ గార్డెన్ చిన్న చిన్న లేకులు మీకు వాకింగ్ చేసుకోవడానికి, జిమ్ చేసుకోవడానికి, మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేయడానికి కనుక ఇది మన హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. మీ యొక్క వీకెండ్ రోజు తప్పకుండా ప్లాన్ చేయండి. మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మీ పిల్లలతో అడ్వెంచర్ చేస్తూ హ్యాపీగా డే మొత్తాన్ని స్పెండ్ చేయవచ్చు. మన హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ వాసులందరికీ ఈ యొక్క బొటానికల్ గార్డెన్ అనేది బెస్ట్ లొకేషన్గా చెప్పవచ్చు వీకెండ్ను స్పెండ్ చేయడానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సంతోష్ జల్లే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.